వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఛానల్ ఫ్రెండ్స్. సో భగవద్గీతలో రెండో పార్ట్ వీడియో అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏం తెలుపుతున్నారు భగవద్గీతలో అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నాం కదా, యుద్ధంలో ఎవరెవరు ఉన్నారు, కౌరవులు, పాండవులు. తర్వాత ధృతరాష్ట్రుడు ఈ సంజయుడితో తెలుసుకుంటున్నాడు ఏం జరుగుతుంది యుద్ధంలో అని చెప్పేసి తెలుసుకున్నాడు. ఇదంతా చెప్పాం కదా. సో యుద్ధంలో మనకైతే పాండవుల సైడు ఒక తెల్లటి గుర్రము, అందులో శ్రీకృష్ణుడు, అర్జునుడు, సూపర్గా ఉంది అసలు. ఇంకోటి ఏంటంటే విజయానికి చిహ్నమైనటువంటి ఆంజనేయుడి జెండా అయితే ఈ యొక్క అర్జునుడి యొక్క రథం మీద అయితే ఉంది. సో ఈ రథం మీద ఆంజనేయుడి యొక్క జెండా ఉండడానికి కారణం, అసలు జెండా ఆంజనేయుడు ఉంది అంటేనే జయంకి ఇంకా అపజయం ఉండదు అని అర్థం అనమాట. సో ఆ జెండాకి కారణం ఏంటంటే ఒకరోజు అదే సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకొని వెళ్ళింటాడు కదా. సో ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు ఈ యొక్క ఏమంటారు వానర సైన్యంతో మొత్తం ఇట్లా రాళ్ళు పెట్టేసి ఇట్లాగా స్ట్రైట్గా ఒక దారిని అయితే నిర్మిస్తూ ఉంటారనమాట. అప్పుడు అర్జునుడు వచ్చేసి ఆంజనేయుడి దగ్గర ఇట్లా చెప్తాడనమాట. ఇది ఏం చెప్తాడంటే, ఏంటి మీరు వానర సైన్యంతో మీరు ఇట్లాగా దారి చేస్తున్నారు, ఎందుకని చేస్తున్నారు? నేను నా విల్లులతో బాణాలు ఏవైతే ఉన్నాయో బాణాలతో చేస్తే కూడా దారి వస్తుంది, ఆ మాత్రం దానికి వానర సైన్యానికి ఇంత రాళ్ళు పెట్టి ఇంత దారిని క్రియేట్ చేయడం అవసరమా అనే విధంగా అర్జునుడు అయితే సమాధానం అని అంటాడనమాట. దానికి ఆంజనేయుడు ఏం చెప్తాడంటే, అవునా సరే అయితే నువ్వు ట్రై చేయి ఒకసారి, మీరు చెయ్యండి దారిని, మేము చూస్తాము అని చెప్పేసి అని అంటాడనమాట. ఈ వానర సైన్యము ఈ మొత్తం కూడా అడవి, అవునా మీరు అయితే ఇప్పుడు దారిని క్రియేట్ చేయండి, మేము చూస్తాము, మేమందరం కూడా మీరు చేసిన బాణాల దారి నుంచి మేము వస్తామని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా అర్జునుడు ఏం చేస్తాడంటే మొత్తం విల్లులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క విల్లు ఇలాగా బాణాలు తీసేసి విల్లుతోని ఒక దారి అంతా చేస్తాడనమాట. సో ఆ దారి అంతా చేసిన తర్వాత మొత్తం దారి అంతా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా వానర సైన్యము ఎవరైతే ఉన్నారో ఇంకా మొత్తం లక్ష్మణుడు, రాముడు అందరూ కదలడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఆ వానర సైన్యము ఆ యొక్క అంతమందికి ఆ బాణాల యొక్క దారి ఏమవుతుందంటే నీళ్ళలో పడిపోతుంది. నీళ్ళలో పడిపోయిన వెంటనే ఇంకా అర్జునుడు అయ్యో ఆపలేకపోయింది అని చెప్పేసి అని అంటాడనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, సో నీ యొక్క అహంకారం ఏమిటంటే నేను చేయగలను అనేటువంటి అహంకారం నీకైతే ఉంది, మీరు ఏం చేస్తున్నారన్నట్టుగా అలాంటి అహంకారం వదిలేయాలని చెప్పేసి ఆ విధంగా అంటే అప్పుడు అర్జునుడు క్షమాపణ అడుగుతాడనమాట. నన్ను క్షమించు ఆంజనేయ స్వామి అన్నట్టుగా క్షమాపణ అడిగేసి, నువ్వు నాకు ఇట్లాగా యుద్ధంలో నాకు ఇంకా అడుగుతాడనమాట, నాకు హెల్ప్ చేయాలి నువ్వు అనే విధంగా. అప్పుడు నేను సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆ విధంగా ఆయన జెండా అనేది అక్కడ ఆ యుద్ధంలో ఉండడానికి కారణం అదనమాట. సో దాంట్లో అది అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అర్జునుడిని మనం ఇక్కడ 2 రకాల పేర్లతో పిలుస్తున్నారనమాట. ఒకటి ఏంటంటే గుడాకేశ, రెండవది ఋషికేశ అనమాట. గుడాకేశ అంటే ఏంటంటే నిద్రను జయించిన వాడని అర్థం. ఋషికేశ అంటే ఏంటంటే ఇంద్రియములకు అధిపతి అని అర్థం. సో గుడాకేశ అంటే ఏంటంటే నిద్రను జయించిన వాడు. ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది, మనకు నిద్ర వస్తుంది, ఎప్పుడైతే మనకి నిద్ర వచ్చినప్పుడు మనం నిద్రపోతాము. అలా కాకుండా అర్జునుడు ఎలాగంటే నిద్రను జయించినాడు అనమాట. అంటే ఆయనకి ఎప్పుడైతే నిద్రపోవాలి అని అనుకుంటాడో అప్పుడు మాత్రమే నిద్రపోతాడనమాట. సో అందుకనే ఆయనకి మనం ఏమంటున్నామంటే గుడాకేశ అని అంటున్నాం. ఋషికేశ అంటే ఏంటంటే ఇంద్రియాలన్నిటికీ కూడా ఒక అధిపతి అనమాట ఆయన. సో ఇంద్రియములు అంటే ఏంటంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఇంద్రియములలో మనము కంట్రోల్ చేసుకోలేమన్నమాట మనుషులము. కానీ వాటికి కూడా అధిపతి ఎవరు అంటే అర్జునుడు అనమాట. అదొకటి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడు అంటే, నీవు శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు, ప్రాణాలు పోయినంత చేతన్ గురించి బ్రతికించిన వారి గురించి పండితులు శోకించరు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒకరి ప్రాణం తీస్తున్నామని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు దాని గురించి పండితులు అసలు శోకించరు, చచ్చిపోయిన వారి గురించి అసలు శోకించరు పండితులు. ఈ పండితుల గురించి ఎగ్జాంపుల్గా ఎవరి గురించి చెప్తున్నాడంటే భీష్మ పితామహుడి గురించి చెప్తున్నాడు. ఎందుకు భీష్మ పితామహుడి గురించి చెప్తున్నాడంటే, భీష్మ పితామహుడు అదే యుద్ధంలోనే ఆయన ఒక సంచ అని చెప్పేసి అని అంటారు అనమాట.
ఆ యొక్క బాణాలు ఏవైతే ఉంటాయో దాని మీద ఆయన అంపశయ్య పైన పడుకొని ఉంటాడనమాట. పడుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను పడుకునే ఉంటాను, నేను అప్పుడు వచ్చిన సమయం వచ్చిన తర్వాత ఒకటి అంటారనమాట. సో అక్కడి నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను అంపశయ్య పైన ఉంటాను, దాని తర్వాత నేను చనిపోతానని చెప్తాడు. ఎందుకని చనిపోతాడంటే అది ఒక మంచి టైం అనమాట. సో అందుకని చెప్పేసి ఆయనని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు అనమాట శ్రీకృష్ణుడు, తీసుకొని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి భగవద్గీతలో తెలిపింది ఏంటంటే మనం అందరం కూడా ఆలోచించేది, మన తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, దీని గురించి మనం ఆలోచిస్తాం. కాకపోతే ఇది కూడా భగవంతుని యొక్క మహా అద్భుతమైన పథకంలో ఒక భాగం అంట. సో ఇవన్నీ రావడానికి కూడా మహా అద్భుతమైన భాగమే అని చెప్పేసి దీంట్లో కూడా భగవద్గీతలో తెలుపుతున్నారు అనమాట. ఎందుకు వస్తాయి అంటే ఎప్పుడైతే మనిషి నిర్లక్ష్యంతో ఉంటాడో, ఎప్పుడైతే మనిషి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు సహజ విపత్తు అనేది జరుగుతుంది. సహజ విపత్తు అంటే ఏంటంటే వాతావరణంలో వచ్చేటువంటి సహజ విపత్తులు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే ఆత్మతత్వం గురించి వివరిస్తున్నాడు. ఇప్పుడు మనం అంతా చెప్పుకునేదంటే సంఖ్యాయుగంలో వింటున్నాం అనమాట. సో ఆత్మతత్వం గురించి మనకు సోక్రటీస్ అనేటువంటి వ్యక్తి గురించి మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. సోక్రటీస్ అనేటువంటి వ్యక్తి నేను ఎవరు అని చెప్పేసి ఆయన ఆలోచించాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం, మనం క్యాజువల్గా ఉన్నాం, మన పని మనం చేసుకుంటాం, అయిపోతుంది. కానీ మనం ఎవరు అనేది మనం తెలుసుకోగలగాలి, మనం గ్రహించాలి అనమాట. సో సోక్రటీస్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆలోచిస్తూ ఉంటే ఒక స్వామి ఆయనకి ఎదురుగా వస్తాడు. ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆయనకి ఎదురుగా వస్తాడు. ఆ స్వామిని ఆయన ధ్యానిస్తాడు, కొట్టుకుంటారనమాట. అప్పుడు ఆయన స్వామి కోపం పడి ఎవరు నువ్వు, ఎలా నడుస్తున్నావు నువ్వు అసలు, ఎవరు నువ్వు అసలు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సోక్రటీస్ ఏం సమాధానం చెప్తాడంటే నేను ఎవరు అనే సమాధానం నాకు దొరకకపోతుంది, నేను 40 సంవత్సరాల నుంచి నేనే ఆలోచిస్తున్నా, నాకు ఈ సమాధానం దొరకడం లేదు, నీకేమైనా దొరికితే నాకు చెప్పు అని చెప్పేసి అంటాడు. సో దీని గురించి ఏమైనా నీకు సమాధానం దొరికితే నాకే చెప్పు అని చెప్పేసి ఆయన సోక్రటీస్ సమాధానం ఇస్తాడనమాట. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే సో నేను అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఆత్మ. సో మన లోపల ఉండే ఆత్మ అనేది చాలా సనాతనమైనది. అంటే మనమందరం కూడా ఆలోచించేది ఏంటంటే భౌతిక శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తాం, కానీ ఆత్మ అనేది సనాతనమైనది, ఆత్మ అనేది చైతన్యవంతమైనది అని చెప్పేసి మనకి భగవద్గీతలో తెలుపుతున్నారనమాట. శ్రీకృష్ణుడు శ్వేతశ్వతర ఉపనిషత్తులో ఏమంటున్నాడంటే శ్వేతశ్వతర ఉపనిషత్తులో ఏం చెప్తున్నాడంటే జ్ఞానం దివాజ నిషా విషానిష వజహేక భోక్తం భోగ్యార్థ యుక్త అనంచతార్థ ఆత్మ విశ్వరూపో హ్యాకర్తత్రయ యథా విదంతే బ్రహ్మమేతత్ అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే జీవాత్మ ప్రయాణం ఎలాగుంటుందంట అంటే యవ్వనం ఫస్ట్ వచ్చేసి బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత ముసలితనం. సో ఈ విధంగా ఇవి స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి అన్నమాట. సో ఈ విధంగా బాల్యము, యవ్వనము, ముసలితనం అనేది వస్తూ ఉంటుందంట. ఈ ముసలితనం అయ్యేంత వరకు కూడా మన లోపల ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చనిపోతూ మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటాయంట. కానీ ఆ విషయం మనకు తెలియదు. అది 7 సంవత్సరాల లోపు కంప్లీట్ చేసేస్తాయి, అన్ని కొత్తవి ఏర్పడతాయి అన్నమాట మన లోపల కణాలు అని చెప్తున్నాడు. ఇంకా పునర్జన్మ సిద్ధాంతం గురించి ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో పని చేయని ఒక దాని నుంచి ఇంకొక శరీరంలోకి, అంటే మనకి పని చేయని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి ఆత్మ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. సో కొత్త శరీరానికి తీసుకుంటుందని చెప్పేసి పునర్జన్మ సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని క్రైస్తవులు నమ్మారు, ఇంకొకరు నమ్మారు. దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళలో మతం గురించి గొడవలు వచ్చాయన్నమాట. సో మతం గురించి గొడవలు వచ్చాక దీన్ని స్టాప్ చేసేసారు. సో ఇక్కడ జలాలుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే రాయి నుంచి చెట్టు నుంచి జంతువుకి, జంతువు నుంచి మనిషి నుంచి దేవతలోకి ఈ యొక్క ఆత్మ మారుతూ ఉంటుంది, మారిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. రాయిగా పుట్టిన వ్యక్తి చెట్టుగా మారుతాడు, చెట్టుగా పుట్టిన తర్వాత జంతువులోకి మారుతారు, జంతువు నుంచి మనుషుల నుంచి దేవతలోకి చేంజ్ అవుతారు అని చెప్పేసి
మారుతారని చెప్పేసి కూడా విశ్వసించారనమాట. క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతంలో ఇవన్నీ కూడా మొత్తానికి వివరిస్తున్నాయి అన్నమాట భగవద్గీతలో. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మానవ శరీరానికి 5 ఇంద్రియాలు ఉంటాయంట. 5 చాలా ముఖ్యమైన ఇంద్రియాలు ఏంటంటే దృష్టి, వాసన, రుచి, స్పర్శ మరియు వినికిడి. అంటే మనకు స్పర్శ చాలా ఇంపార్టెంట్, వినికిడి చాలా ఇంపార్టెంట్, వాసన ఇంపార్టెంట్, రుచి ఇంపార్టెంట్. మనం ఇవన్నీ కూడా 5 ఇంద్రియాలు చాలా ఇంపార్టెంట్. ఈ ఇంద్రియాలను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మనము ఒక మంచిగా ఉండగలుగుతామని చెప్తున్నాడు. సో ఏంటంటే ఇవన్నిటిని ఇంద్రియాలనే అధిపతి ఎవరు? అర్జునుడు. సో అందుకని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. సో మనలో కూడా ఈ 5 ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇవన్నిటికీ కారణం బాధకి. మనిషి ఎప్పుడైతే కోరికలకి దుఃఖాలకి మనిషి ఎప్పుడైతే సుఖానికి దుఃఖానికి రెండింటిని బ్యాలెన్స్ చేయాలంట. ఎందుకంటే మనం ఇప్పుడు దుఃఖపడేది కూడా భౌతిక శరీరం గురించి, ఆనందపడేది కూడా భౌతిక శరీరం గురించే అని అంటున్నారనమాట. పర్మనెంట్ కాదు అవి. సో పర్మనెంట్ కాని దాని గురించి మనం బాధపడి పడకూడదు అని చెప్పేసి భగవద్గీతలో అయితే చెప్తున్నాడు. ఎవడైతే ఈ సుఖ దుఃఖాలని బ్యాలెన్స్ చేసి పట్టించుకోకుండా ఉంటాడో వాడు మోక్షానికి అర్హుడవుతాడని చెప్పేసి భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఈ రెండింటిని కూడా ఏది సుఖము దుఃఖము రెండు కూడా పట్టించుకొని వాడు ఏమవుతాడంట? మోక్షానికి అర్హుడవుతాడు, మోక్షంలోకి అర్హుడవుతాడని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొకటి భగవద్గీతలో 2 క్వశ్చన్లు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాం? చాలా అద్భుతమైన లైన్స్ అసలు. ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాము? రెండవది ఏంటంటే ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందం చూసి మనం తృప్తిని పడము? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు మనం ఆనందం కోసం ఆశపడతాము అంటే ఆనందం కోసం ఆకాంక్షిస్తాం, మనం ఎందుకు ఆనందం కావాలనుకుంటాము అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీగా చెప్పుకునేది ఏంటంటే ఆనందం ఎందుకు పడతామంట తెలుసా? దేవుడు యొక్క ఆనందానికి అనంతమైనటువంటి ఆనంద స్వరూపుడు దేవుడు. ఆనంద స్వరూపుడు ఎవరు? దేవుడు. మరి దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఒక చిన్న అణువు అంత అంట, మనం చిన్న అణువు అంతా. మరి చిన్న అణువు అంతా ఉన్నప్పుడు మనం ఆనందం కోసం ఖచ్చితంగా ప్రాకులాడతాము, ఆకాంక్షిస్తామని చెప్పేసి అది ఆన్సర్. సో మనం ఎందుకు ఆనందం కోసం ఆకాంక్షిస్తామంటే దేవుడిలోన ఒక చిన్న అణువంతా మనము. సో అణువంతైనందుకు మనము ఆనందం కోసం ఆకాంక్షిస్తాము. రెండో క్వశ్చన్ చాలా మంచిది, చాలా అద్భుతమైనదంటే ఏంటంటే ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందంకు తృప్తినివ్వవు? అసలు ఎక్సలెంట్. అసలు ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మనిషి ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకుంటాడు, హ్యాపీ అవడు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనం చదవాలి, పాస్ అయిపోయాం, తృప్తి ఉండదు. నెక్స్ట్ ఇంకోటి చదవాలి, తృప్తి ఉండదు. ఇంకోటి జాబ్ రావాలి, జాబ్ వస్తుంది, తృప్తి ఉండదు. నెక్స్ట్ పెళ్ళి చేసుకోవాలి, మళ్ళీ తృప్తి ఉండదు. పిల్లలు కావాలి, మళ్ళీ తృప్తి ఉండదు. సో ఇది అనంత అంటే ఎలాగంటే కంటిన్యూ ఉంటుంది, అసలు దానికి స్టాప్ అనేది ఉండదు. సో అంత మనిషికి స్టాప్ ఉండదన్నమాట. కానీ ఆత్మ కోరుకునే ఆనందం దివ్యమైనదంట. సో ఎప్పుడైతే మనము ఆనందం పొందుతాము అనేది 3 దానికి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే పరిమాణంలో అనంతమై ఉండాలి. అంటే పరిమాణంలో అంటే కొలవదగిన దానిలాగా ఉండకూడదు. అప్పుడు మనం ఆనందానికి తృప్తి పొందుతామన్నమాట. రెండవది పరిమాణంలో అనంతమై ఉండాలి. రెండోది శాశ్వతమై ఉండాలి. అంటే ఎప్పటికీ ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి. అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఎప్పుడు కొత్తగా ఉండాలి, ఎప్పుడు తాజాగా ఉండాలి. ఈ 3ంటికి సమాధానం చాలా చక్కని సమాధానం. 3 దాంట్లకి మనము ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే పరిమాణంలో అనంతమై ఉండాలంటే మనము ఏది అనంతం లేదు, ప్రపంచంలో ఏది కూడా అనంతం లేదు. సో మనం ఆనందం దానికి లేదు. రెండవది శాశ్వతమే ఉండాలి, ఏది శాశ్వతం కాదు. ఒక మనిషి మనతో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉన్న ఆ మనిషి కూడా శాశ్వతం కాదు. సో
ఒక కారు కొన్నాను, కారు కూడా శాశ్వతం కాదు. ఇల్లు కొన్నాం, ఇల్లు కూడా శాశ్వతం కాదు. సో మనం ఆనందపడాలంటే శాశ్వతమై ఉండాలి. రెండవది, ఎప్పటికీ కొత్తగా ఉండాలి. ఏది ఎప్పటికీ కొత్తగా ఉండదు, ఏది ఎప్పటికీ తాజాగా ఉండదు. సో మనం ఎప్పుడు సంతృప్తి చెందమంటే మన లోపల ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ సంతృప్తి చెందితే, ఆత్మకి ఎప్పుడు సంతృప్తి చెందుతుంది, ఎప్పుడు ఆత్మ ఆనందంగా పడుతుంది అంటే అసలు ఎంత మనం కొలవలేనంత పరిమాణంత ఆనందంలో ఉండేదంటే దేవునిలో ఉన్నప్పుడు. ఎందుకు అంటే భగవంతుడిలో సచ్చిత్ ఆనంద అని అంటాము. సచ్చిత్ ఆనంద అంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు, అనంతమై ఉంటాడు అనమాట. సో ఆత్మ ఎప్పుడు ఆనందపడుతుంది, ఆత్మ యొక్క ఆనందం ఎప్పుడు పడుతుంది, సంతృప్తి చెందుతుంది. మన లోపల ఉండే ఆత్మ ఎప్పటికీ ఒకదాన్ని ఒకటి సాధించాము తర్వాత అది కంటిన్యూ, ఇంకా ఆనందపడదు, ఇంకొకటి కావాలనుకుంటుంది, ఇంకొకటి ఎందుకు కావాలనుకుంటుందంటే భౌతిక ఆనందాలు కాబట్టి. సో భౌతిక ఆనందాలు ఎప్పటికీ కూడా ఆత్మకు సంతృప్తిని ఇవ్వవు. అది సో సంతృప్తి ఆత్మ పొందితేనే మనకు కంప్లీట్గా సంతృప్తి పొందినామని అర్థం. ఎప్పుడు కంప్లీట్గా సంతృప్తి పొందుతుందంటే భగవంతుని యొక్క సచ్చిదానంద అంటే భగవంతుని యొక్క మనము భగవంతునిలో ఉన్నప్పుడు, లీనమైనప్పుడు అని అర్థం. శాశ్వతమైనది, దేవుడిది ఎప్పుడు కూడా శాశ్వతమై ఉంటుంది, ఎప్పుడు కొత్తగా ఉంటుంది. సో ఇది సో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ప్రతిసారి క్వశ్చన్స్ కూడా మనం వేసుకుంటే మనకు అసలు తెలిసిపోతుంది మనము. సో భౌతిక ఆనందంలో ఉన్నప్పుడు జీవాత్మని మనం సంతృప్తి చెందలేము. సో భౌతిక ఆనందం ఏంటి, కారు అనడం, ఇల్లు అనడం, పిల్లల్ని చదివి, సో ఇవన్నీ కూడా భౌతికమైనవి. జీవాత్మ ఎప్పుడు సంతృప్తి చెందదు దాంట్లో ఉన్నప్పుడు. సో అదేవిధంగా దుఃఖాలకు కూడా సహించాలి. సో భౌతికంగా మనం ఎప్పుడైతే భౌతికంగా సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కానీ రెండింటిని కంట్రోల్ చేసుకొని మనం దానికి లొంగిపోకుండా ఉండాలని చెప్పేసి భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడు జీవాత్మ మాయ ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట, శాశ్వతం. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఆత్మ అనేది శరీరం అంతటా వ్యాపించి ఉంటుందా అని చెప్పేసి ఒక డౌట్. ఏంటి, ఇప్పుడు మనం ఏమంటున్నాము, మనలో ఒక ఆత్మ ఉంది, మనలో జీవాత్మ ఉంది, మళ్ళీ ఇవన్నీ భౌతికంగా ఆనందం కాదు, జీవాత్మ ఆనందపడితేనే మనం ఆనందపడుతున్నామని అంటున్నారు కదా. మరి జీవాత్మ ఎక్కడుంటుంది అనేది క్వశ్చన్ అందరికీ. జీవాత్మ ఎక్కడుంటుంది అనేది కాదు, జీవాత్మ చైతన్యవంతమైనది. అంటే జీవాత్మ శరీరం అంతా కూడా పాకి ఉంటుందన్నమాట, వ్యాపించి ఉంటుంది, చైతన్యమై ఉంటుంది. సో జీవాత్మ ఒక్క చోట ఉంటుందని చెప్పలేము, జీవాత్మ మొత్తం శరీరం అంతా కూడా ఉంటుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషికి జ్వరం వచ్చినప్పుడు తల మీద మనము తడిబట్ట వేస్తాము. తడిబట్ట వేసినప్పుడు శరీరం అంతా వేయకోకుండా కూడా తడిబట్ట ఇక్కడ వేస్తే ఎందుకని జ్వరం తగ్గిపోతుంది అంటే టెంపరేచర్ తగ్గుతుంది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీవాత్మ అనేది మొత్తం శరీరం అంతా పాకి ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అదే అని చెప్తున్నాను అనమాట. సో కొంతమంది హృదయంలో ఉందని, కొంతమంది ఎక్కడో ఉందని చెప్పేసి చెప్తారు, కానీ జీవాత్మ మొత్తం శరీరం అంతా పాకి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకో విధంగా ఏం చెప్తున్నాడంటే భగవద్గీతలో శరీరం అనేది మట్టి అని చెప్పేసి చెప్తున్నాడు. శరీరం అనేది మట్టి ఏంటి డౌట్స్ రావచ్చు. శరీరం అంటే మట్టి అని భగవద్గీతలో తెలుపుతున్నారు. ఏ విధంగా అంటే, మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఒకటి భూమిలో వేస్తారు, లేదంటే కాల్ చేస్తారని చెప్తున్నాం. మరి భూమిలో వేసిన తర్వాత క్రిమి కీటకాలు ఉంటాయి, భూమిలోనే కలిసిపోతాడు మనిషి. కాల్ చేస్తే అది నుంచి బూడిదలో కూడా భూమిలోకి కలిసిపోతుంది. ఎందుకని మనిషి శరీరము మట్టిలోనే కలిసిపోతుందని చెప్తున్నాడు, మట్టితో సమానం అని చెప్తున్నాడు మన శరీరాన్ని. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనిషి శరీరం మట్టి కాదని కొంతమంది మాట్లాడితే, అదేవిధంగా మనిషి శరీరం మట్టి అని ఎలాగ చెప్తామంటే, మనం తినే ఆహారం ఏదైతే ఆహారం మనం తింటామో ప్రతిదీ మట్టి ద్వారానే వస్తుంది. ఏదైతే కూరగాయలు కానీ, టమోటాలు కానీ ఏవైతే ఉన్నాయో కూరగాయలు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అవన్నీ కూడా మనం తింటున్నాం అంటే అవన్నీ కూడా మట్టి ద్వారానే వస్తున్నాయి. మనం పాలు తాగుతాం, రోజు పాలు, టీ ఏదైనా తాగుతాం, అన్నీ కూడా జంతువులు గడ్డి తింటాయి. గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది, మట్టి నుంచి వస్తుంది. సో వీటన్నిటికీ కూడా భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. సో మట్టి అంటే శరీరము మట్టితో సమానం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఆత్మ. మరి ఆత్మ మనలో ఉంటుందని చెప్తున్నారు కదా, మన ఆత్మని మనం చంపగలమా?
ఆత్మని మనం నాశనం చేయగలమా, ఆత్మని ఆపగలమా, ఆత్మని కంట్రోల్ చేయగలమా అని చెప్పేసి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. కాకపోతే భగవద్గీతలో తెలుపుతున్నది ఏంటంటే ఆత్మ అంటే దాన్ని మనం ఆపలేనిది, కంట్రోల్ చేయలేనిది, నాశనం చేయలేనిది, చంపలేనిది, దాన్ని మనము ఏమి కూడా చేయలేము, దాన్ని ఆపలేము. సో ఆత్మ అనేది చాలా చైతన్యవంతమైనదని చెప్తున్నాను అనమాట. సో నిజానికి ఏమనంటారంటే ఒక మనిషిని చంపడం అనేది అజ్ఞానులు మాత్రమే మనిషి చచ్చిపోతే ఏడుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే మరి అలాంటప్పుడు మనకు అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే కామన్గా మరి మనిషిని చంపడం తప్పు కాదు, అయితే ఆత్మ చచ్చిపోదు అన్నప్పుడు, ఆత్మ మనిషిలో ఉన్నప్పుడు మనిషిని చంపడం తప్పు కాదు కదా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. కానీ దానికి ఆన్సర్ దొరికింది. అసలు ఎంత ఆ క్వశ్చన్ నాకు రేజ్ అయింది, కానీ దాంట్లో ఆన్సర్ ఏంటంటే ఆత్మ అంటే శరీరం అంటే ఏంటి, శరీరం అనేది ఆత్మ యొక్క వాహనం అంట. ఎంత చక్కగా ఉంది అసలు. శరీరం అనేది ఆత్మ యొక్క వాహనం. మరి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి, మనం వెళ్తున్నప్పుడు మనకేం జరగదు, మన వాహనానికి అడ్డుపడుతుంది. మనం ఒక దారికి వెళ్తున్నప్పుడు మన వాహనం దెబ్బతినింది, మనం ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు అది ఆగిపోయింది, అప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్తాం, మా గమ్యానికి ఎలా చేరుకుంటాం? సో ఆ విధంగానే ఆత్మ ఇంతవరకు అంటే ఎప్పుడైతే ఆ శరీరం నుంచి అయిపోయిందో ఆ టైము, ఆ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళడానికి శరీరం అనేది ఒక వాహనం, ఆత్మ ఇంకొక దానికి వెళ్ళడానికి శరీరం వాహనం. ఆ వాహనాన్ని చంపేయడం పాపము అని దేవుడు చెప్తున్నాడు అనమాట. వాహనం అనేది మనిషిలోనే ఉంటుందంటే కాదు, చీమలోను, ప్రతి జీవిలో కూడా ప్రతి జీవిలో ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో మనిషి పుట్టాడంటే కూడా ఇంతకు జన్మలో ఏదో ఒక జీవిలోనే ఉంటాడు అనమాట. సో వాహనం అనేది ఆ జీవి యొక్క, అందుకని చెప్పేసి ఏ దానికి కూడా హాని చేయకూడదు, మనిషికి అని కాదు. సో మనిషిని చంపడం కూడా ఇందులో తప్పు అని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో దీనికి మనం చెప్పలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే ఒక పాము వచ్చేసి కాటు వేయడానికి వస్తుంది మనిషిని, అప్పుడు పాముని చంపేయచ్చు. అంటే ఇంకా వేరే లాస్ట్ సిచ్యువేషన్లో మనం దాన్ని చంపాల్సి వచ్చింది, అది తప్పు కాదు అని చెప్పేసి భగవద్గీతలో చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు అని చెప్తున్నాడు. ఆత్మకి పుట్టుక అనేది లేదు, మరణం అనేది కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు పసిపిల్లవాళ్ళు ఒక ఆత్మ అనేది ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. అది చిన్న పసిపిల్లవాళ్ళలో ఆత్మ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు బాగా గమనిస్తే అప్పుడే పుట్టిన పిల్లవాడిని వాడు ఎందుకు పైకి చూస్తాడు, వాడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాదు, ఒక్కొక్కసారి ఏడుస్తాడు, సడన్గా ఏడుస్తాడు, నవ్వుతాడు, ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి జన్మలో ఆ పూర్వజన్మ తత్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా. సో ఆ జన్మలో అతని యొక్క ఏమైతే ఎక్స్పీరియన్స్ అయ్యాడో దాన్ని మర్చిపోలేక ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ బాధపడుతూ నవ్వుతూ రకరకాల అయినటువంటివన్నీ చేస్తుందంట. సో అందుకని చెప్పేసి పిల్లవాడు ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ ఇవన్నీ కూడా మర్చిపోతాడనమాట. సో ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే మనిషికి ఇంకొక పుట్టుక నుంచి ఇంకో పుట్టుకకు వచ్చాడని చెప్పడానికి కారణం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లవాడిని అమ్మ యొక్క చనుబాల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు చిన్న బాబు పాలు తాగడానికి అప్పుడే పుట్టినవాడు అంటే దగ్గర పెడతాం మనం, కానీ అప్పుడే పుట్టినవాడు ఎలాగా ఫీడింగ్ ఇచ్చినప్పుడు తాగుతాడు మిల్క్ అనే దానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో ఆవై పుట్టినప్పుడు ఆవు దగ్గర దూడ ఏ విధంగా పాలు తాగుతుంది. సో అవన్నీ కూడా ఇంతకుముందు ఏం జన్మలో చేశాడో అవన్నీ కూడా ఇంతకుముందు జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చి అలాగే జరుగుతుందంట. సో అది భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా మహాభారతంలో చెప్పమన్నట్టు ఇంకోటి ఏంటంటే మనిషికి పుట్టిన వానికి మరణం తప్పక ఉంటుందంట, మరణించిన వాడికి మళ్ళీ పుట్టుక ఉంటుంది. దెర్ ఇస్ నో ఎండింగ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా అని చెప్పేసి భగవద్గీతలో చెప్తున్నాడు. నువ్వు ఈ జన్మలో ఏం చేస్తున్నావు, నెక్స్ట్ జన్మ నీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ నీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ పుణ్యాలు పాపాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మరి దీని గురించి భగవద్గీతలో మరణం ఉంటుందని చెప్పడానికి మరణం గురించి చెప్పడానికి మహాభారతంలో చెప్పబడింది ఏంటంటే
పాండవులు అరణ్యవాసంలో ఉంటారనమాట. అరణ్యవాసానికి వెళ్తారు 5 మంది కూడా పాండవులు. అరణ్యవాసానికి వెళ్ళిన రోజు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు దాహం వేస్తుంది అనమాట వాళ్ళకి. 5 మంది కదా, 5 మంది పాండవులు ఉంటారు కదా. అర్జునుడు ఉంటాడు, యుధిష్ఠిరుడు ఉంటాడు, దాని తర్వాత భీముడు ఉంటాడు, తర్వాత నక్కులు, సహదేవుడు, 5 మంది ఉంటారనమాట. సో ఇప్పుడు వీళ్ళకి దాహం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎవరు వెళ్తారు, అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు వెళ్తాడనమాట. తాగుదాం నీళ్ళు అని చెప్పేసి అరణ్యవాసంలో ఉన్నటువంటి నది దగ్గరికి, నది తీరానికి వెళ్తాడు. నది తీరంలో ఒక ఆయన పేరేం పేరంటే యక్షుడు అనమాట. సో ఈయన ఏం చేస్తాడంటే మాట్లాడేసి మీరు నీళ్ళు తాగడానికి వచ్చారు కదా, నేను అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్తేనే నువ్వు ఇప్పుడు నీళ్ళు తాగుతావు, లేదంటే నేను తీసేసుకుంటాను నేను అని చెప్పేసి చెప్తాడు. దానికి అర్జునుడు ఏం సమాధానం ఇయ్యడు. నేను ఎందుకు చెప్పాలి నీకు సమాధానం అని చెప్పేసి అంటాడు. తర్వాత ఆయన లోపలికి తీసేసుకుంటాడు అనమాట యక్షుడు. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఎవడు పోతాడు, ఏం చెప్తాడు యుధిష్ఠిరుడు భీముడికి చెప్తాడు. భీముడికి నువ్వు వెళ్ళేసి రాపో, ఎందుకు ఇంకా రాలేదు అర్జునుడు అని చెప్తే అప్పుడు కూడా ఈయన భీముడు కూడా వెళ్తాడు. అప్పుడు భీముడికి కూడా సేమ్ అనమాట. యక్షుడు ఏం చెప్తాడంటే క్వశ్చన్ అడుగుతా నేను, దానికి నువ్వు సమాధానం చెప్తేనే నేను నీళ్ళు తాగడానికి అనుమతిస్తాను, లేదంటే నేను లోపలికి లాగేసుకుంటాను అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు భీముడు సేమ్, ఇంకా ఇద్దరికి ఇలా జరుగుతుంది. తర్వాత యుధిష్ఠిరుడు ఏం చెప్తాడు, నకులుడు సహదేవుడు ఇద్దరికి కూడా చెప్తాడు, అది మీ ఇద్దరు పోయి రాపండి, మన తమ్ముళ్ళు ఆడిపోయినారు, ఏమి ఇంకా రాలేదు, మీరు పోయి చూసి రాపండి అని చెప్తాడు. అప్పుడు సేమ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత యక్షుడి దగ్గరికి వెళ్ళేసి యక్షుడు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పమంటే చెప్పడు. సో వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. సో నలుగురిని తీసేసుకుంటారనమాట యక్షుడు మొత్తం లోపలికి. తర్వాత లాస్ట్కి యుధిష్ఠిరుడు ఏం చేస్తాడంటే ఏంది ఇంకా రాలేదు తమ్ముళ్ళు అని చెప్పేసి ఈయన వెళ్తాడు. ఈయన వెళ్ళిన తర్వాత యక్షుడు లాస్ట్ నువ్వే ఇంకా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతాడు, నువ్వు నా క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి, లేదంటే నువ్వు ఈ నీళ్ళలోకి మీ తమ్ముళ్ళు ఏదైతే లాగేసుకున్నాను నిన్ను కూడా లాగేసుకుంటాను, మళ్ళీ చూడు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు మన యుధిష్ఠిరుడు ఏం చెప్తాడంటే సరే అడగండి, ఏమి అడుగుతారు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు మనకి ఈయన ఏం అడుగుతాడంటే 60 క్వశ్చన్స్ అడుగుతాడనమాట. టోటల్గా 60 క్వశ్చన్స్ అడిగి లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడనమాట. 60 దాంట్లోకి యుధిష్ఠిరుడు సమాధానం మంచిగా చెప్తాడనమాట. లాస్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనది విషయం ఏమిటి అని అడిగాడు. అత్యంత ఆశ్చర్యకరమైనది విషయం ఏమిటి అని అడిగితే దానికి యుధిష్ఠిరుడు ఎంత చక్కగా సమాధానం చెప్తాడు తెలుసా. ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు అని చెప్పాను ఇందాక. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మరలా జన్మ తప్పదు అని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఏడుస్తారు, ఇంకొక మనిషి ఏడుస్తారు. అలాగనే నేను కూడా పోతానని ఎవ్వరు అనుకోరంట. అంతకంటే ఆశ్చర్యమైనది ఏమైనా ఉందా అని చెప్పి అంటాడు. దానికి ఇంకా యక్షుడు సంబరపడిపోతాడనమాట. సో నాకు ఆన్సర్ మంచిగా చెప్పేశాడని. సో లాస్ట్కి ఆయన యొక్క నిజస్వరూపం బయటికి వస్తే ఆయన యొక్క మృత్యుదేవత, సో యమధర్మరాజు అనమాట. ఆయన ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ బాగా చెప్పాడని చెప్పేసి బయటికి వచ్చేస్తాడు యమధర్మరాజు. పిలిచేసి వాళ్ళ తమ్ముళ్ళని ఇచ్చేస్తాడనమాట. సో అది అప్పుడు మహాభారతంలో వివరించిన కథ అనమాట. సో ఇక్కడ మనకి భగవద్గీతలో ఇలాగా అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నది ఏంటి అంటే మనకు చెప్తున్నాడు అనమాట, భగవద్గీతలో తెలుపుతున్నాడని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకు మామూలుగా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని చెప్పేసి 3 రకాల శరీరాలు అయితే మనకు కలిగి ఉంటాయన్నమాట. సో స్థూల శరీరం చాలా ఇంపార్టెంట్. స్థూల శరీరం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము గాలి లేకుండా ఉండలేం, భూమి గాలి లేకుండా ఉండలేం, తర్వాత అగ్ని లేకోకుండా ఉండలేం. సో గాలి లేకుండా, అగ్ని లేకుండా, భూమి లేకుండా, నీరు లేకోకుండా అసలు ఈ భూమి మీద ఉండలేరు ఎవరు. సో దట్ ఈజ్ స్థూల శరీరం అంటే అది. నెక్స్ట్ సూక్ష్మ శరీరం చాలా ఇంపార్టెంట్. 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, అహంకారము, 5 కర్మేంద్రియాలు ఎంత చక్కగా ఉన్నాయంటే. సూక్ష్మ శరీరం అంటే ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, అహంకారము, 5 కర్మేంద్రియాలు ఇంత చక్కగా ఉన్నాయి చూడు. కారణ శరీరం అంటే గత జన్మ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ శరీరంలోకి వెళ్ళాలంటే ఏం తీసుకొని వెళ్తామంటే మనము తెలుసా, స్థూల శరీరాన్ని తీసుకెళ్ళలేం.
ఎందుకంటే ఆటోమేటిక్గా ఉంటాయి. స్థూల శరీరాలు అంటే ఏంటి, మనకి భూమి, నీరు, గాలి, నిప్పు, అగ్ని అని చెప్తున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనము నెక్స్ట్ జన్మలకి తీసుకెళ్ళిపోతాం. అహంకారము, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. సో మనం ఏవైతే మన మనస్సు, బుద్ధి, మనస్సు ఇవి కంపల్సరీ తీసుకెళ్తున్నాం. అహంకారం, నేను అనే గర్వం, అహంకారం ఏవైతే ఉన్నాయో అవి కారణ శరీరం. కారణ శరీరం ఏవైతే జన్మలో నువ్వు ఏవైతే కర్మలు చేసావో వాటిని. సో మనం ఇంకొక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్తున్నప్పుడు ఆత్మ, మన యొక్క జీవాత్మ తీసుకెళ్ళేటివి ఏంటి అంటే కారణ శరీరము, సూక్ష్మ శరీరం, ఈ రెండింటిని తీసుకెళ్తుంది అని చెప్పేసి మనకు భగవద్గీతలో చక్కగా వివరించారనమాట. సో సూక్ష్మ శరీరం, కారణ శరీరం రెండింటిని మనము ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తామంట. ఇంకొక తల్లి గర్భంలోకి, అర్థమవుతుందా? సో మరి ఈ శరీరం నుంచి ఈ శరీరంలో తల్లి గర్భంలోకి ఇంకొక దానికి వెళ్ళేదానికి మనకు ఒక సమయం పడుతుందంట, కొంత సమయం. అంటే ఈ శరీరంలో చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే బాబులాగా ఇంకొక తల్లి గర్భంలోకి అయితే రాదంట, రావడానికి సమయం పడుతుందంట. ఆ సమయం ఎంత నుంచి ఎంత పడుతుంది? సెకండ్ల నుంచి సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరాలు పడేదాన్ని మనము పరివర్తన దశ అని అంటాం. ఈ పరివర్తన దశ అని పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత ఏడవకూడదు, ఎవరు చనిపోతే వాళ్ళ గురించి ఏడవకూడదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఎంత చక్కగా వివరించినాడు చూడండి. సో సూపర్ పార్ట్ ఇది. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందామండి. బాయ్ బాయ్.